విశ్వమంతటా ఆవరించి ఉన్నది విశ్వేశ్వరుడే. విశ్వంలోని సమస్త జీవుల మనుగడకు ఆధారభూతమైనది ఆ సర్వేశ్వరుడే. మంచు కొండల్లోనే కాదు, మనసు మందిరాల్లోనూ కొలువై ఉండటానికి ఆ దేవదేవుడు ఇష్టపడతాడు. కొండ గుహల్లోనే కాదు, గుండె గదుల్లోనూ నిండిపోతాడు. అలాంటి ఆ పరమశివుడు కొలువైన ఆలయాలు ఒడిషా ఒడిలో చాలానే కనిపిస్తాయి. అలా ఆ నీలకంఠుడు గారడి పంచనలో కొలువైన బుద్ధనాథ్ మందిరం ఈ వారం దివ్యక్షేత్రం. ఒడిషా అనేది ప్రాచీనమైన సంస్కృతి సాంప్రదాయాలకు నిలయంగా కనిపిస్తుంది. పూర్వకాలంలో ఇది ఉత్కళగా తన ఉనికిని చాటుకుంది. ఓడ్రా అనే ఆదిమవాసీలు నివసించిన కారణంగానే ఈ ప్రాంతానికి ఒడిషా అనే పేరు వచ్చింది. ఆ తర్వాత కాలంలో ఒరిస్సాగా ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతం ఇప్పుడు ఒడిషాగా తన ప్రత్యేకతను చాటుతోంది. బుద్ధనాథ్ ఆలయాన్ని దర్శించడానికి ముందు ఈ ప్రాంతంలోని అలనాటి ప్రసిద్ధ ఆలయాలను గురించి ఒకసారి స్మరించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఒడిషాలోని పూరిలో జగన్నాథస్వామి క్షేత్రం ప్రపంచ ప్రసిద్ధి చెందిన పుణ్యస్థలం. నీలమాధవ స్వామియే ఇక్కడ జగన్నాథుడిగా పూజలు అందుకుంటూ ఉంటాడు. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ఆలయం అనంత చోడవర్మ పునర్నిర్మాణం చేసింది. సింహద్వారం, హాదీద్వారం, వ్యాఘ్రద్వారం, అశ్వద్వారం అనే 4 ప్రవేశ ద్వారాలు కలిగిన ఈ ఆలయంలో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర, సుదర్శనుడు దారు ప్రతిమలుగా పూజలు అందుకుంటూ ఉంటారు. ఒడిషాలోని భువనేశ్వరిలో పూరితో సమానమైన శైవ క్షేత్రంగా లింగరాజస్వామి ఆలయం కనిపిస్తుంది. అయితే ఇది హరిహరులు కొలువైన క్షేత్రం. అందువల్లనే ఇక్కడి శివలింగాన్ని బిల్వ దళాలతో పాటు తులసి దళాలతోనూ అర్చిస్తూ ఉంటారు. కళింగరాజుల కళా నైపుణ్యానికి నిదర్శనంగా ఈ ఆలయం కనిపిస్తుంది. సోమవంశ రాజైన యయాతి కేసరి 11వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించాడు. 100కి పైగా ఉపాలయాలను కలిగిన ఈ క్షేత్రంలో ప్రతి ఏటా జరిగే చందనోత్సవం చూసి తీరవలసిందే.
ఇక కోణార్క సూర్య దేవాలయం విషయానికి వస్తే 13వ శతాబ్దంలో లాంగుల నరసింహదేవ నిర్మించిన ఆలయం ఇది. సూర్య భగవానుడి గురించి పురాణాలు ఆవిష్కరించిన విషయాల ఆధారంగా ఈ ఆలయాన్ని నిర్మించారు. సాక్షాత్తు సూర్య భగవానుడే ఇక్కడ ధ్యానం చేసుకునేవాడని స్థల పురాణం చెబుతోంది. ఆ స్వామి అనుగ్రహంతో శాపవిముక్తుడైన శ్రీకృష్ణుడి తనయుడు సాంబుడు తొలి ఆలయాన్ని నిర్మించిన ప్రదేశం ఇది. ఆ వరుసలో సోమవంశీ రాజుల కాలంలో నిర్మించబడిన మరో ఆలయమే ఈ బుద్ధనాథ్ ఆలయం. మనసులో ఆధ్యాత్మిక చింతన కలగాలంటే మానసికపరమైన ఉల్లాసం ఎంతో అవసరం. అప్పుడే అది భగవంతుడిని గురించి తెలుసుకోవడానికి, ఆ స్వామికి సమీపంగా వెళ్లడానికి ఉత్సాహాన్ని చూపుతుంది. గారడి పంచన క్షేత్రానికి వెళ్లే మార్గంలో ఉల్లాసమనే ఔషధం మనకి కావలసినంత లభిస్తుంది. దారి పొడవునా పచ్చని పొలాలు, మైదానాలు, వనాలు, జలాశయాలు పలకరిస్తూ ఉంటాయి. బుద్ధనాథుడిని అడిగినట్టుగా చెప్పమని కోరుతూ ఉంటాయి. సదాశివుడు భూతనాథుడిగా అనేక ప్రదేశాల్లో పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు. ఇక్కడి స్వామి కూడా భూతనాథుడిగాను బుద్ధనాథుడిగాను పూజించబడుతున్నాడు. ఖోర్దా జిల్లా పరిధిలో బాలీపట్నం సమీపంలోని గారెడి పంచన అనే గ్రామంలో ఈ ఆలయం అలరారుతోంది. ఇటు ప్రాచీనత, అటు ఆధ్యాత్మికత రెండూ కలిసి వసంతాన్ని తెచ్చిన వనంలా ఈ క్షేత్రం దర్శనమిస్తూ ఉంటుంది. ఇది ఒక చిన్నపాటి గ్రామం. ఇదే బుద్ధనాథుడి నివాసం. ఇక్కడ ఎత్తైన ఆలయ విమాన గోపురం దూరం నుంచే మనకి దారి చూపుతూ ఈ ప్రాంగణానికి తీసుకుని వస్తుంది. ప్రధానమైన ఆలయంతో పాటు అమ్మవారి మందిరం, ఆ పక్కనే విశాలమైన పుష్కరిణి మనకి ఈ పరిసరాల్లో కనిపిస్తూ ఉంటాయి. భువనేశ్వర్లోని ప్రాచీనమైన ఆలయాల తరహాలోనే నిర్మితమైన ఈ ఆలయం ఘనమైన గత చరిత్రలోకి మనలను తీసుకుని వెళుతుంది. ప్రవేశ ద్వారాన్ని దాటగానే విశాలమైన వేదిక, ఆ వేదికకి అవతల ప్రధానమైన ఆలయం దర్శనమిస్తుంది. ప్రధానమైన ఆలయానికి ఎదురుగా గల వేదికపై చిన్నపాటి మందిరం కనిపిస్తుంది. దీన్ని నాట్య మందిరంగా పిలుస్తారు. పూర్వం రాజోపచారాలలో భాగంగా ఈ తరహా మందిరాల్లో నృత్యం చేసేవారు. ఆ పక్కనే ఒంటి స్తంభంపై ఏర్పాటు చేసిన చిన్న మందిరంలో నందీశ్వరుడు కనిపిస్తాడు. నంది మంటపాన్ని ఈ తరహాల్లో నిర్మించడం కొత్తగా అనిపిస్తుంది. ఇక ముఖద్వారం వైపు నుంచి చూసినప్పుడు ఇది ఓ మాదిరి మందిరమే కదా అనిపిస్తుంది. అలా అనుకుని ప్రదక్షిణా క్రమంలో ముందుకు వెళ్ళినప్పుడే ఈ ఆలయం ఎంతటి విస్తీర్ణాన్ని కలిగి ఉన్నదనే విషయం అర్థమవుతుంది.
బయట నుంచి చూస్తే గుంపులుగా స్తంభాలను నిలబెడుతూ చేసిన నిర్మాణంగా ఇది మనకి తోస్తుంది. ప్రతి స్తంభం కూడా నగిషీలతో కూడిన శిల్పహారాలను ధరించినట్టుగా అనిపిస్తుంది. రాతి పలకకి నగిషీలు దిద్ది స్తంభాలుగా నిలిపిన తీరు విస్మయులను చేస్తుంది. వెలుపలి గోడలపై వరుసగా అమర్చిన నాగదేవతల మూర్తులు, సంగీత నృత్య శిల్పాలు ప్రధానమైన ఆకర్షణగా నిలుస్తాయి. ఆలయ గోడలలో అమర్చిన కుడ్య మందిరాలు ఎంతగానో ఆకర్షిస్తాయి. ఈ కుడ్య మందిరాల్లోని నల్లరాతి మూర్తులను బట్టే ఇది ఎంతటి ప్రాచీనమైన ఆలయమనే విషయం అర్థమైపోతూ ఉంటుంది. ఇక అంచెలంచెలుగా రాతి పలకలను ఏర్పాటు చేసిన తీరు కూడా ఆశ్చర్యచకితులను చేస్తుంది. ఆలయ గోడలపై 2 వరుసల్లో వివిధ రకాల శిల్పాలను అమర్చారు. అక్కడక్కడ కుడ్య మందిరాలను ఏర్పాటు చేశారు. ఈ మందిరాల్లో నల్లరాతి శిల్పాలను నిలిపారు. ఈ మందిరాలను చతురస్రాకారంతో కూడిన ఒక ఫ్రేమ్ను తలపించడం విశేషంగా అనిపిస్తుంది. నల్లరాతితో మలిచిన కుడ్య శిల్పాలు ఈ ఆలయానికి ప్రత్యేకమైన ఆకర్షణ అని చెప్పాలి. ముఖ్యంగా ఇక్కడి గోడపై తాంత్రిక స్వరూపంగా అమ్మవారి శిల్పాన్ని మలిచిన తీరు అద్భుతమనే చెప్పాలి. ఇక ఈ ఆలయ నిర్మాణంలో ఎక్కువగా కనిపించేవి ఏవి అంటే గణపతి మూర్తులు, ఏనుగులు, సర్పాలు అనే చెప్పాలి. ఆలయం వెలుపలి గోడలపై, గోడల అంచులపై ఏనుగు ప్రతిమలను ఆవిష్కరించారు. ఇక ఆలయం ప్రతి ప్రదేశంలోనూ సర్పదేవతల ప్రతిమలు కనిపిస్తూనే ఉంటాయి. ప్రధాన ఆలయం గోడలపై, ఆలయం లోపల అమృతలోచని మందిరం గోడలపై గల వినాయకుడి శిల్పాలను మలచిన విధానం గొప్పగా అనిపిస్తుంది. భువనేశ్వర్లోని లింగరాజస్వామి ఆలయ సముదాయంలోని విమాన గోపురాన్ని పోలిన విమాన నిర్మాణమే మనకి ఇక్కడ కూడా కనిపిస్తుంది. శిల్పకళ కాకుండా కేవలం రాళ్ల అమరికలోనే అద్భుతాలు చేశారు. విమాన శిరోభాగాన్ని పూర్తిగా చూడాలంటే కొంత దూరం నుంచి చూడవలసిందే. దివ్య లింగాన్ని తన గర్భంలో దాచుకున్న మహాశివలింగం మాదిరిగా ఈ విమాన నిర్మాణం కనిపిస్తుంది. ముఖ మండపం, గర్భాలయంగా మాత్రమే ఈ ఆలయాన్ని నిర్మించారు. బయట నుంచి చూస్తే ఒక మందిరానికి మరో మందిరాన్ని జోడిస్తూ వెళ్లినట్టుగా కనిపిస్తుంది. లోపలికి వెళితే పొడవైన ముఖమండపం, గర్భాలయం మాత్రమే కనిపిస్తాయి. అయితే లోపలి పైకప్పు మాత్రం మనం ఊహించనంత ఎత్తులో ఔరా అనిపిస్తుంది. బయట నుంచి చూస్తే చాలా సాధారణంగా కనిపించే బండరాళ్ల అమరిక లోపల ఒక విశేషమైన విన్యాసం చేసినట్టు అర్థమవుతుంది. గర్భాలయం ముఖద్వారం పూర్తిగా రాతి నిర్మాణం. ముఖ మంటపానికి జోడిస్తూ చేసిన గర్భాలయ నిర్మాణం చాలా భిన్నంగా ఉంటుంది. ముఖద్వారం పైభాగంలో నవగ్రహ మూర్తులను ఏర్పాటు చేయడం విలక్షణంగా అనిపిస్తుంది. గర్భాలయానికి ఒకవైపున గణపతితో పాటు వాసుదేవుడి మూర్తిని ఏర్పాటు చేయడం విశేషం. ఇదే వైపున గండభేరుండ కుడ్య చిత్రాన్ని, సప్త మాతృకలను చూడొచ్చు.
గర్భాలయంలో బుద్ధనాథుడిగా పిలుచుకునే భూతనాథుడిని భక్తులు అంకిత భావంతో దర్శించుకుని అనుగ్రహాన్ని కోరుకుంటారు. గర్భాలయం ముఖమంటపానికి సమానంగా కాకుండా కాస్త దిగువన ఉంటుంది. గర్భాలయంలో 4 స్తంభాలతో కూడిన మరో ప్రత్యేకమైన మందిర నిర్మాణం చేశారు. ఈ మందిరంలో పైకి పానవట్టం మాత్రమే కనిపిస్తుంది. లోపల నీటి ఊటలో స్వయంభూ శివలింగం ఉంటుంది. ఈ శివలింగం పైకి కనిపించదు. అర్చక స్వాములు వివిధ రకాల పుష్పాలతో పానవట్టాన్నే అలంకరించి అర్చిస్తారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు ఈ ఆలయ ప్రాంగణంలోని అమ్మవారి సన్నిధికి వెళతారు. ప్రధానమైన ఆలయాన్ని పోలిన ఉపాలయమిది. ప్రధానమైన ద్వారానికి ఇరువైపులా సింహం ప్రతిమలను ఏర్పాటు చేశారు. పార్వతీదేవి ఇక్కడ అమృత లోచని పేరుతో పూజలు అందుకుంటూ ఉంటుంది. అమ్మవారు 3 ముఖాలతో త్రిశక్తి స్వరూపిణిగా భక్తులను అనుగ్రహిస్తుంది. పసుపు కుంకుమలతో కూడిన నల్లరాతి మూర్తిగా అమ్మవారు దర్శనమిస్తూ ఉంటుంది. పార్వతీదేవిని సర్వమంగళగా ఆరాధిస్తూ ఉంటారు. ఆ తల్లి ఆశీస్సుల కారణంగా సకల శుభమంగళాలు చేకూరుతాయనే విశ్వాసం భక్తుల్లో బలంగా కనిపిస్తుంది. అమ్మవారి చల్లని చూపుల కారణంగా సంతాన సిద్ధి, సౌభాగ్య సిద్ధి కలుగుతాయని అంటారు. అనునిత్యం ఇక్కడి స్వామివారికి పూజలు జరుపుతూ ఉంటారు. భువనేశ్వర్ ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రాంతం కావడం వల్ల ఇక్కడి ప్రాచీనమైన ఆలయాలను పర్యాటకులు సందర్శిస్తూనే ఉంటారు. ఆలయ నిర్మాణ విశేషాలపై పరిశోధనలు చేసేవారు సైతం ఇక్కడ కనిపిస్తూ ఉంటారు. శైవ సంబంధమైన పర్వదినాల్లో భక్తుల సంఖ్య కాస్త ఎక్కువగానే ఉంటుంది. సాధారణంగా ప్రాచీనమైన ఆలయాల్లో నవగ్రహాలు ఆయా దిక్కులకు తగినట్టుగా ఒక ప్రత్యేకమైన వేదికపై కనిపిస్తూ ఉంటాయి. అలా కాకుండా ఇక్కడ నవగ్రహాలు స్వామివారి గర్భాలయ ముఖద్వారం పైభాగంలో వరుసగా కనిపిస్తాయి. నవగ్రహ ఆరాధన కూడా అనునిత్యం కొనసాగుతుంది. గ్రహ సంబంధమైన దోషాలతో ఇబ్బందులు పడుతున్న వారు ఇక్కడ ప్రత్యేకమైన పూజలు చేయిస్తూ ఉంటారు. నవగ్రహ పూజ కోసం అర్చకులు నిచ్చెనను ఉపయోగించడం జరుగుతుంది. ఇక ఆలయానికి వెనుక భాగంలో పుష్కరిణి కనిపిస్తుంది. ఇది కూడా ఈ మధ్యకాలంలో ఏర్పాటు చేసింది కాదు, ప్రాచీన కాలం నుంచి ఉన్నదే. ప్రత్యేక పూజలు చేయించవలసిన భక్తులు ఈ పుష్కరిణిలో స్నానమాచరించిన తర్వాతే ఆలయ ప్రవేశం చేస్తూ ఉంటారు. బుద్ధనాథ్గా, భూతనాథ్గా పిలువబడుతున్న ఈ ఆలయాన్ని దర్శిస్తూ ఉన్నంతసేపు ఈ ఆలయాన్ని ఎవరు ఎప్పుడు నిర్మించారు అనే ఒక ఆలోచన మనలను వెంటాడుతూ ఉంటుంది. 1078, 1150 మధ్యకాలంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన అనంతవర్మ చోడగంగదేవ ఈ ఆలయాన్ని నిర్మించినట్టుగా చరిత్ర చెబుతోంది. 72 సంవత్సరాల తన పరిపాలనా కాలంలో ఆయన నిర్మించిన అనేక ఆలయాల్లో ఇది ఒకటి. అనంతవర్మ తల్లి వీర రాజేంద్ర చోళ వంశానికి చెందిన యువరాణి. రాజేంద్ర చోళకు మనవరాలు. అనంతవర్మ తండ్రి తూర్పు గంగరాజుల వంశానికి చెందినవాడు. 2 బలమైన వంశాల నుంచి వచ్చిన అనంతవర్మ మహాపరాక్రమవంతుడనే విషయం శాసనాల ద్వారా తెలుస్తోంది. వేలాది సంఖ్యలో గజబలాన్ని కలిగిన అనంతవర్మకి కుంజరాధిపతి అనే బిరుదు ఉంది. పూరీ జగన్నాథస్వామి ఆలయాన్ని 12వ శతాబ్దంలో పునర్నిర్మించిన అనంతవర్మ చోడగంగదేవనే బుద్ధనాథ్ మందిరాన్ని నిర్మించాడు. ఈ ఆలయ ప్రాంగణంలో ఇక్కడి శిథిలాలకు సంబంధించిన కొన్ని శిల్పాలు ఉంచారు. ఇక్కడే పద్మాసన స్థితిలో ఉన్న ఒక మూర్తికి సంబంధించిన శిల కనిపిస్తుంది. ఈ మూర్తి కారణంగానే
అప్పట్లో ఇది బుద్ధనాథ్ మందిరంగా పిలువబడిందని చెబుతారు. ఇక్కడికి కూడా చాలా మంది ఇక్కడి స్వామిని బుద్ధనాథ్గానే భావించి పూజిస్తూ ఉంటారు. ఇక భూతనాథ్ పేరుతో ఆరాధించేవారు కూడా మనకి ఇక్కడ కనిపిస్తారు. అనునిత్యం ఈ ఆలయం తలుపులను ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తెరిచి ఉంచుతారు. తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దర్శనానికి అనుమతి ఉంటుంది. నీటి ఊటలో స్వయంభూగా శివుడు ఆవిర్భవించిన క్షేత్రం 100 ఏళ్ల నాటి చరిత్రను కనుల ముందు నిలుపుతుంది. నిర్మాణపరమైన అనేక విశేషాలను పరిచయం చేస్తుంది. ఆధ్యాత్మికపరమైన అనేక రహస్యాలను గురించి ఆలోచింపచేస్తుంది. తరతరాలుగా తన వైభవాన్ని వెదజల్లుతున్న ఈ ఆలయ దర్శనం మనసున్నంత వరకు మరువలేని జ్ఞాపకమే, తరిగిపోని అనుభూతుల ప్రవాహమే. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి భువనేశ్వర్కి రోడ్డు, రైలు, వాయు మార్గాలు ఉన్నాయి. భువనేశ్వర్ నుంచి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న గారడి పంచునికి చేరుకోవడానికి స్థానిక వాహనాలు అందుబాటులో ఉంటాయి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.